నమస్కారం. ఏరువాక ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అదునులో సాగు చేస్తేనే ఆశించిన దిగుబడులు, రోహిణి మృగశిర కార్తెల్లో చేయాల్సిన పనులు. మొక్కజొన్న సాగుకు సమయం ఆసన్నం, చేలు చెలకలను చేయాలి సర్వసన్నద్ధం. టొమాటో సాగులో పాటించే మెలకువలు, ఏడాది పొడుగునా దక్కుతాయి లాభాలు. కోళ్ల పెంపకంలో అనుసరించే పద్ధతులు, మాంసం గుడ్లకు మార్కెట్లో డిమాండ్లు. మనం ఏ పంట పండించినా అదునులో వేసుకుంటేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. అది ఖరీఫ్ అయినా రబీ అయినా సకాలంలో పంటను సాగు చేయాలి. వర్షాల మీద ఆధారపడే చేసే సాగులో ఎన్నో అవరోధాలుంటాయి. అందుకే కార్తెను బట్టి ఆయా వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. రోహిణి మృగశిర కార్తెల్లో చేయాల్సిన పనులేమిటో తెలుసుకుందాం. రోహిణి నుంచి మృగశిర వరకు అంటే వచ్చే నెల 21వ తేదీ వరకు ఆయా పంటల్లో చేయాల్సిన పనులు వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం వరి పొలాలను సాగుకు సిద్ధం చేసుకోవాలి. వానలు పడగానే నారుమల్లు వేసుకోవాలి. ఈ కార్తె పూర్తయ్యే వరకు ఈ పనులు చక్కబెట్టుకోవాలి. సాధారణంగా మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు నేలను తయారు చేసుకోవాలి. చేనుని దున్నుకోవాలి. నేలను సాగు చేసుకుని ఎరువులు వేసి మరోసారి దుక్కలు దున్నుకోవాలి. జూన్ మొదటి వారం నుంచి జూన్ 3వ వారం వరకు మొక్కజొన్న విత్తనాలను విత్తుకోవచ్చు. విత్తనాలను శుద్ధి చేసిన తర్వాతనే విత్తుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు వేసిన పంటకు ఆశించిన చీడపీడలు మనం వేసే పంటకు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే భూమిని లోతుగా దున్నడమే కాకుండా విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. ఆ తర్వాతనే విత్తుకోవాలి. ఈ సమయంలోనే చిరుధాన్యాలను విత్తుకోవచ్చు. తక్కువ సమయంలోనే కాపుకు వచ్చే ధాన్యాలనే ఎన్నుకోవాలి. కందులు, మినప, పెసర వంటి పంటలను ఈ సమయంలోనే వేసుకోవాలి. ఈ పంటల సాగుకు ఎంపిక చేసుకున్న చేను చెలకలను 3 నుంచి 4 సార్లు కలియదున్నాలి. ఆఖరి దుక్కులో సిఫార్సు చేసిన ఎరువులో కొంత భాగాన్ని వేయాలి. పశువుల ఎరువు వేసి మరోసారి దున్నాలి. పప్పు ధాన్యాలను సాగు చేయడం వల్ల రైతుకు ఆదాయం రావడమే కాకుండా నేల సారవంతమవుతుంది. పప్పు ధాన్యాలను సాగు చేసినప్పుడు ఆ మొక్కల వేర్ల బుడిపల్లో బాసిలిస్ బ్యాక్టీరియా వల్ల నత్రజని నైట్రస్ ఆక్సైడ్ నిక్షిప్తమవుతోంది. ఇది నత్రజనిగా మారుతుంది. సాధారణంగా మనం వేసే యూరియా ఎరువు మొక్కలను నత్రజనిని అందించడం కోసమే వేస్తామన్న సంగతి గుర్తుంచుకోవాలి. గోగు సాగు చేసే రైతులు పంట చేనును బాగా కలియదున్నాలి. ఈ సమయంలోనే దానిలోని గత పంట కాలపు మొదళ్ళు ఉంటే చేనును 4 సార్లు దున్నాలి. మృత్తును 4 సార్లు దున్నటం వల్ల కలుపు మొక్కలు, అంతకుముందు సాగు చేసిన పంట మొదళ్ళు భూమిలో కలిసిపోతాయి. అవి నేలలో కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మారుతాయి. దీనివల్ల పంట చేలు మరింత సారవంతమవుతోంది. అదే సమయంలో సిఫార్సు చేసిన మోతాదులోనే రసాయన ఎరువులు వేసుకోవాలి. పసుపు సాగు చేయడానికి ఇదే మంచి తరుణం. ముందుగా సాగు భూమిని సిద్ధం చేసుకోవాలి. పంటకు కావలసిన మేలైన నాణ్యమైన వంగడాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. నేలను 3 నుంచి 4 సార్లు బాగా కలియదున్నాలి. ఆఖరు దుక్కిలో ఎరువులు వేసుకోవాలి.
వర్షాలు పడిన తర్వాత విత్తుకోవాలి. ఈ పంట సాగు చేసే రైతులు వ్యవసాయ నిపుణులను తప్పకుండా సూచనలు, సలహాలను అడిగి తెలుసుకోవాలి. చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ సమయంలోనే వాటిని విత్తుకోవాలి. మోతాదు ప్రకారం ఎరువులు వేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభం కాకముందే భూములను, కూరగాయల సాగుకు చేలను సిద్ధం చేసుకోవాలి. కూరగాయలు స్వల్పకాలిక పంటలు కాబట్టి వాటి దిగుబడి వచ్చిన తర్వాత వేసుకోవాల్సిన పంటలను దృష్టిలో పెట్టుకొని ఆయా కూరగాయలను సాగును ప్రారంభించాలి. కూరగాయల సాగుకు ఎంచుకున్న నేలను గుల్లబారేటట్టు దున్నాలి. లోతుగా దున్నడం వల్ల మట్టి గుల్లబారి మృతిక, పొరాసిటీ పెరిగి వర్షపు నీరు సులభంగా నేలలో ఇంకిపోతుంది. దీనివల్ల కూరగాయ మొక్కకు నీరు అందుబాటులో ఉంటుంది. దీంతో దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంది. ఇక ద్రాక్ష రైతులు క్రిమి సంహారక మందులు చల్లుకోవాలి. ఎరువులను మోతాదు ప్రకారం వేసుకోవాలి. జూన్ నెల వచ్చేసింది. మొక్కజొన్న సాగుకు సమయం ఆసన్నమైంది. చెకచెక చేన్లను సాగుకు సిద్ధం చేసుకుని విత్తుకోవడానికి సిద్ధపడాలి. సకాలంలో నాటిన విత్తనాలతోనే సరైన దిగుబడి వస్తుందని గుర్తుంచుకోవాలి. అదునులో సాగుతోనే అనుకున్న దిగుబడి సాధిస్తామని తెలుసుకోవాలి. మన రాష్ట్రంలో పండించే పంటల్లో మొక్కజొన్న అతి ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు. ఈ పంటను ఖరీఫ్లో 5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అదే రబీలో మాత్రం 3,80,000 ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో కన్నా కోస్తాంధ్ర ప్రాంతంలోనే ఈ పంట దిగుబడులు అధికంగా వస్తాయి. మొక్కజొన్న సాగుకు సారవంతమైన నేలలు అవసరం. ఇది నేలలోని పోషకాలను ఎక్కువ మోతాదులో తీసుకుంటుంది కాబట్టి సారవంతమైన నేలనే ఎంచుకోవాలి. నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు కూడా సాగుకు అనుకూలమే. మృత్తిక pH అంటే ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలి. చౌడు, నీరు ఇంకనటువంటి భూమిలో చౌడు శాతం పెరుగుతున్న నేలలో సాగు చేస్తే దిగుబడులు తగ్గిపోతాయి. మొక్కజొన్న తొలి దశలో ఉన్నప్పుడు అధిక నీటిని తట్టుకోలేదు. అందుకే పొలంలో మురుగునీరు పోయే వసతిని కల్పించాలి. అప్పుడే మొక్కలు ఏపుగా, బలంగా పెరుగుతాయి. ఏ ప్రాంతంలోనైనా మొక్కజొన్న సాగు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాంతం వర్షపాతం మీద ఆధారపడి వంగడాన్ని ఎంచుకోవాలి. దాన్ని బట్టే దిగుబడి ఉంటుంది. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతంలో మధ్యకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో తేలిక నేలల్లో స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవాలి. విత్తుకోవడానికి ముందు నేలను కనీసం 3 లేదా 4 సార్లు నాగలితో లోతుగా దున్నాలి. సుమారు 20 నుంచి 25 సెంటీమీటర్ల లోతుగా దున్నడం వల్ల భూమి గుల్లబారుతుంది. అలాగే వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నేలలో నీరు బాగా ఇంకుతుంది. అంతేకాకుండా మురుగు నీరు పోవడానికి దీనివల్ల వీలవుతుంది. ఇక ఆఖరి దుక్కులో సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేసి దున్నాలి. అలాగే చేనులో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ఖరీఫ్లో వర్షధారపు పంటను జూన్ 2వ వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. వర్షభావ పరిస్థితులు ఎదురైతే స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలి.
విత్తడం ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయి. నేల స్వభావాన్ని, అదే సమయంలో ఎన్నుకునే వంగడం రకాన్ని, సాగు చేసే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మొక్కల సాంద్రత ఉండాలి. హెక్టారుకు 20 నుంచి 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 66,666 నుంచి 83,333 మొక్కల సాంద్రత ఉంటుంది. 66,666 మొక్కలు ఉండాలంటే వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసలలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. లేదా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసలలో మొక్కల మధ్య 25 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. 83,333 మొక్కలుండాలంటే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసలలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. మొక్కల సాంద్రతను బట్టి దిగుబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మూడు గ్రాముల మాంకోజెబ్ లేదా థైరమ్ లేదా కాప్టన్ని 1 లీటర్ నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 75 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా తూర్పు పడమరలకు బోదెలు తయారు చేసుకోవాలి. విత్తనాన్ని బోదెకు ఒకవైపున పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తినట్లయితే నీటిపారుదల సునాయాసంగా జరుగుతుంది. అంతేకాకుండా వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది. విత్తిన 10 రోజుల తర్వాత పాదుకు 1 మొక్కనే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. చేనులో ఎక్కడైనా మొక్క మొలవకపోతే పాదు నుంచి తీసిన మొక్కలను అక్కడ నాటుకోవాలి. దీనివల్ల మొక్కల సాంద్రత ఆశించిన స్థాయిలో ఉంటుంది. మొక్కజొన్న సాగు చేసే భూమిలో హెక్టారుకు 25 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి. లేదా కంపోస్ట్ను ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. భూసార పరీక్షల ఫలితాలు ఆధారంగా ఎరువులను తగిన మోతాదులో వాడాలి. హెక్టారుకు 180 నుంచి 200 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా 3/1 వంతు వేయాలి. విత్తే సమయంలో 35 రోజుల వ్యవధిలో వేసిన తర్వాత మిగిలిన 3/1 వంతు నత్రజనిని విత్తిన 50 నుంచి 55 రోజుల తర్వాత వేయాల్సి ఉంటుంది. ఎరువులను వేసేటప్పుడు వాటిని మొక్కకు 5 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో వేయాలి. ఎరువులు పైపాటుగా వేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. మొత్తం భాస్వరం ఎరువులో విత్తే సమయంలో సగం, విత్తిన 50 నుంచి 55 రోజుల తర్వాత మిగిలిన సగం వేయాల్సి ఉంటుంది. మొక్కజొన్న పోషకాలను ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల నత్రజని లోపం ఏర్పడి మొక్క మొత్తం పాలిపోయి పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రబీలో కానీ వేసవిలోనైనా మొక్కజొన్న సాగు చేయాలనుకునే చేనులో పప్పు జాతి పంటల సాగు చేస్తే ఖరీఫ్లో వేసే మొక్కజొన్నకు తగిన మోతాదులో నత్రజని అంది అధిక దిగుబడులు వస్తాయి. ఏరువాకలో ఒక చిన్న విరామం తీసుకుందాం.